18వ పాఠం. మహర్షి సుబ్బారావు శ్వేతయోగిని. అడయారు థియోసాఫికల్ వ్యవహారాలతో మేడం బ్లావెట్స్కి విసిగిపోయింది. ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి చచ్చి బ్రతికినంత పనై జర్మనీ వెళ్ళిపోయింది. బ్లావెట్స్కి నిష్క్రమణతో చెట్టులేని నీడలా అయింది సొసైటీ స్థితి. సొసైటీకి పట్టుకొమ్మ బ్లావెట్స్కీకి అత్యంత ఆప్తుడు, ప్రియ శిష్యుడు అయిన దామోదర్ పరమగురువుల పిలుపు మేరకు హిమాలయాల దారి పట్టి వెళ్ళిపోయాడు. థియోసాఫికల్ సొసైటీలో మిగిలిన వారిలో సమర్థుడైన వ్యక్తి ఒక్కరే, మహర్షి సుబ్బారావు. సుబ్బారావు మేడంకు ఇష్టుడు. ఆమె పైన ఈగ వాళ్ళనిచ్చేవాడు కాదు. అయితే ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ, స్వతంత్ర భావాలు కలవాడు. తన ఆదర్శం, నమ్మకం చెక్కు చెదరనేయని స్వభావం. కొన్ని విషయాల్లో సుబ్బారావు బ్లావెట్స్కీతో విభేదించేవాడు. చివరకు థియోసఫిస్టు పత్రికను వేదిక చేసుకుని ఇద్దరు అక్షర యుద్ధానికి దిగారు. 1888లో సుబ్బారావు సొసైటీకి రాజీనామా చేశాడు. అతనికి థియోసఫీ పట్ల గౌరవం సడలలేదు. ఆయన అల్పాయుష్కుడు. 1890లో చనిపోయే వరకు స్వచ్ఛమైన యోగిగా జీవించాడు. మాస్టర్ మోరియా బ్లావెట్స్కీని మీడియం చేసుకున్నందుకే ఆమె పట్ల గౌరవం పెంచుకున్నాడు. విధేయతగా ఉన్నాడు. ఇద్దరి మధ్య వైరుధ్యం ఉన్నా మర్యాదగా పలకరించుకునేవారు. ఎవరి మార్గం వారిది, ఎవరి అభిరుచి వారిది. అంత గొప్ప యోగి అయినా, పవిత్రంగా జీవిస్తున్న, మహర్షిగా గౌరవించిన 34వ ఏటనే సుబ్బారావు భయంకరమైన చర్మవ్యాధితో చనిపోయాడు. సుబ్బారావు బ్రతికి ఉంటే అనీబిసెంట్ లెడ్బేటర్లు రంగం మీదకి వచ్చి ఉండేవారు కాదు. పర్సనల్గా వ్యతిరేకించిన బ్లావెట్స్కీ మనసులో సుబ్బారావు యోగ్యుడైన వ్యక్తి. సీక్రెట్ డాక్ట్రిన్ రచనలోనూ ఆయన పాత్ర ఎలా ఉంది? ఆయన పాత్ర చాలా ఉంది. ఆల్కాట్కు సుబ్బారావు అంటే చాలా ఇష్టం. తన మ్యాగ్నెటిక్ హీలింగ్తో సుబ్బారావుకు చికిత్స చేశాడు. అప్పుడే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడ్డది. సుబ్బారావు జబ్బుకు కారణం ఎవ్వరికీ అంతు చిక్కలేదు. అంత చిన్న వయస్సులో మహర్షిగా జీవించిన వ్యక్తి మరణించడం అంటే ఆయన కారణ జన్ముడనే అనుకోవాలి. మహర్షి సుబ్బారావు గురించి ఆల్కాట్ అభినందన. మిస్టర్ టిఎస్లో టి సుబ్బారావు అన్ని అతీంద్రియ శక్తులున్నాయని, ఆధ్యాత్మిక వారసత్వం గూడు కట్టుకుని ఉన్నదని మొదటి నాకు తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. సుబ్బారావు తల్లిగారితో పరిచయం అయింది. ఆమె చెప్పారు ఆయన గురించి. అంతకుముందు తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని మీకు తెలియదు. థియోసాఫికల్ సొసైటీలో చేరిన తర్వాతనే ఆ శక్తుల గురించి మాట్లాడేవాడు. తనలో ఆ మహాసిద్ధులు, శక్తులు ఉన్నాయేమో, ఉన్నట్లు తనకు తెలియదేమో. పూర్వజన్మ సంపదలు అన్నీ ఒకసారిగా థియోసఫీ వెలుగులో బయటకొచ్చి ఉంటాయి. ప్రమిదలో ఎంత చమురు ఉన్నా, ఒత్తి ఉన్నా వెలిగిస్తేనే కదా వెలుతురు వచ్చేది. తన గురువును గుర్తించగలిగాడు. అప్పటి నుండి తన గురువుతో, మాస్టర్లతో మాత్రం సంబంధం పెట్టుకున్నాడు. వారందరి థియోసాఫికల్ సొసైటీ భవనంలోనే కలుస్తుండేవారు. అగోచరంగా ఉన్న మాస్టర్లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. అది ఎలాగో నాకు తెలియదు. బ్లావెట్స్కీ మహాయోగిని అని తన తల్లిగారితో చెప్పేవాడు. బ్లావెట్స్కీ సమక్షంలో అనేక ఆధ్యాత్మిక అనుభవాలు పొందాడు. అతీంద్రియ శక్తుల ఉపయోగం తెలిసింది. ప్రాచీన వాజ్మయం అంతా అప్రయత్నంగా అతని మేధకు అందేది. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఇలా ఏ పుస్తకంలోని ఏ శ్లోకం అడిగినా విపులంగా వివరించి చెప్పేవాడు. అది ఎవరు ఏ సంవత్సరంలో రాసింది చెప్పేవాడు. అంతటి దివ్య జ్ఞానం తనది. సీక్రెట్ డాక్ట్రిన్ రచనలో టి సుబ్బారావు పాత్ర ఎక్కువేనంటారు. వారి మధ్య అభిప్రాయ భేదాలు కారణంగా బ్లావెట్స్కీ ఆ రహస్యాన్ని దాచినా అది దాగని సత్యం.
హ్యూమ్, సిన్నెట్ ఇద్దరూ సుబ్బారావును ప్రలోభపెట్టి మోసం చేశారు. బ్రాహ్మణ్యాల్లో బౌద్ధ తంత్రంలో ఉండే నిగూఢ విషయాలు చెప్పమని అడిగేవారు. అంత గొప్పదైన వేద విజ్ఞానం, బౌద్ధ విజ్ఞానం తెలిసిన వాడివి నీవు థియోసఫీలో చేరడం ఏమిటని ప్రశ్నించేవారు. సుబ్బారావు అంటే తమ ప్రాధాన్యత తగ్గిపోవచ్చునని, సుబ్బారావు ఉంటే తమ ప్రాధాన్యత తగ్గిపోవచ్చు అని వారి బాధ, అనుమానం. మాస్టర్స్ బ్లెవాట్స్కీకి రాసే ఉత్తరాల్లో ఫోర్జరీ ఉత్తరాలు హ్యూమ్ కల్పించి సుబ్బారావుపై వ్యతిరేకత వచ్చేట్లు చేశాడు. బ్లెవాట్స్కీ రష్యా గూఢచారిణి అని అపవాదం పుట్టించింది హ్యూమ్, సిన్నెట్లు. అప్పుడే మేడంకు సిన్నెట్ పైన, హ్యూమ్ పైన పిచ్చి కోపం వచ్చింది. మనస్సును కలచివేసింది. ఈ దేశంలో ఏ సంస్కరణోద్యమం వచ్చినా దానిని మొదట స్వాగతించే వర్గం బ్రాహ్మణులు. చదువు, సంస్కారాలు బ్రాహ్మణులవే. దానిని తమ వర్గానికే పరిమితం చేయాలన్న ప్రయత్నం అది. ప్రతి ఉద్యమంలోనూ పెత్తనం వారిదే. చివరికి దానిని నీరుగార్చి అవినీతికి దిగేది ఆ వర్గమే. టి. సుబ్బారావు బ్రాహ్మణ పక్షపాతి, అడ్వకేట్ అయిన పరమ చాదస్తుడు. మాస్టర్లు అంటే మన మహర్షులు, పరమ గురువులు. వైదిక వాజ్మయంలోని నిగూఢ విషయాలు బ్లెవాట్స్కీ బయట పెట్టడం ఆయనకు నచ్చలేదు. దానివల్ల బ్రాహ్మణ్యం మంట కలుస్తోందని వాపోయాడు. పవిత్ర గ్రంథాలు అపవిత్రమవుతున్నాయని, దుగ్ధ దేవరహస్యాలు, వేదరహస్యాలు బ్రాహ్మణేతరులకు తెలియనచ్చని విషయం. దేవరహస్యాలు, వేదరహస్యాలు బ్రాహ్మణేతరులకు తెలియరాదన్నది ఆయన మనోభిప్రాయం. బ్లెవాట్స్కీ ఆ పనికి పూనుకోవడం అతనికి నచ్చని విషయం. అయినా ఆమె ప్రతిభకు తలవంచాడు. సమయం వచ్చినప్పుడు విరోధించాడు, నిరోధించాడు. ఒక సందర్భంలో సుబ్బారావు బ్లెవాట్స్కీకి ఇలా రాశాడు: మేడం, మీరు చాలా తప్పు చేస్తున్నారు. అది క్షమించరాని నేరం. అతీంద్రియ విజ్ఞానం పేరున అక్కల్టేజాన్ని బహిరంగ పరచకూడదు. అది నిగూఢంగా ఉంటేనే దానికి విలువ. అది పాశ్చాత్యులకు నిర్దేశించిన విద్య కాదు. చెప్పకూడని బ్రహ్మరహస్యాలు, నిగూఢ విషయాలు బహిర్గతం చేయడం వల్ల బ్లెవాట్స్కీ తగిన మూల్యం చెల్లించవలసి వచ్చింది. జబ్బు పడ్డది. శత్రువుల చేత చిక్కి అవమానాలు పాలైంది అనేది సుబ్బారావు తీర్పు. తను తప్పు చేశానని పాశ్చాత్య దేశాల మేధావి వర్గంలో మార్పు రాలేదు. బ్రహ్మ విద్య రహస్యాలు భౌతికవాదులకు అర్థం కావి. అవి ఆది భౌతికం కదా. ఒక సందర్భంలో మాస్టర్ కె.హెచ్. సిన్నెట్కు వివరణ ఇచ్చాడు. ఈ విషయాలు ఎక్కువ భాగం మాటలతో చెప్పేవి కావు, అవ్యక్తాలు. అవి నిగూఢం. ఆత్మ వెలుగుల్లో వాటిని దర్శించాలి, అవగతం చేసుకోవాలి. ఆ పరమ విద్య, అదే పరా విద్యను మాస్టర్లు అంటే పరమ గురువులు. అందరికీ అవి అందనీయరు, కొందరికే అందుతాయి. అది అర్హత ఉన్నవారికి మాత్రమే. బ్లెవాట్స్కీలో అతీంద్రియ శక్తులు ఉన్నవనడంలో సందేహం లేదు. సుబ్బారావుకు ఆ సందేహం ఎప్పుడూ లేదు. బాహాటంగా బ్రహ్మ విద్యను ప్రచారం చేయకూడదన్నది ఆయన అభిప్రాయం. అర్హత లేని వారికి, అయోగ్యులకు బ్రహ్మోపదేశం చేయకూడదు. ఉపదేశం అంటేనే పరావిద్యకు ప్రవేశం. 1885లో థియోసాఫికల్ సొసైటీ మహాసభలో సుబ్బారావు పేరున ఒక బంగారు పథకం ఏర్పాటు చేశారు. ఏటా ఒకరికి ఆ పథకాన్ని బహుకరిస్తారు. అది ఆయన విశిష్టతకు గుర్తింపు. థియోసాఫికల్ సొసైటీలో మరొకరెవరికి ఆ గౌరవం దక్కలేదు. ఒక విదేశీ మహిళ అంతటి దివ్యజ్ఞాని కావడం హిందూ బ్రాహ్మణ వర్గానికి అసూయగా ఉంది. ఆక్రోశించారు. వారు ప్రతిస్పందించలేదు. సుబ్బారావు, దామోదర్ ఇద్దరు బ్రాహ్మణులే, సాధ్యులే, మహామహోపాధ్యాయులే అని రాయ్ బి లాహిరి వ్యాఖ్య. బ్రాహ్మణులు ఈ దేశంలో ఎవరికీ తలవంచి
నమస్కరించరు. ఇతరుల్ని ఆశీర్వదించే హక్కు తమ ఒక్క వర్గానదేనంటారు. తాము అన్యులకు నమస్కరిస్తే వారికి ఆయుక్షీణం అని, దురదృష్టమని ప్రచారం చేస్తున్నారు. అటువంటిది బ్లెవెట్స్కీ అనే శ్వేతయోగిని ముందు అందరూ పసిపిల్లలైపోయారు. ఆమెను అమ్మగా అభిమానించారు. పరమ గురువుల దృష్టిలో బ్రాహ్మణత్వం ఎప్పుడూ విలువలను కోల్పోయింది. పిచ్చి పిచ్చి నమ్మకాలు, విగ్రహారాధనలు, మంత్రతంత్రాలను ఆశ్రయించి పురోహితులుగా, పూజారులుగా మారినప్పుడే బ్రాహ్మణీకంలోని బ్రహ్మత్వం పోయి పౌరాహిత్యం మిగిలింది. థియోసఫిస్టులు అనేవారు నిజాయితీగా ఉండాలి. పూజలు, చాదస్తాలు, సాంప్రదాయాలు వదలాలి. 19వ పాఠం సీక్రెట్ డాక్ట్రిన్. ఏపీ సిన్నెట్ రికార్డు 1885. మేడం బ్లెవెట్స్కీ 1885 ఏప్రిల్లో ఇటలీలోని నేపుల్స్ చేరింది. అక్కడ కొద్ది రోజులుండి జర్మనీలోని వుడ్బర్గ్ చేరుకుంది. అప్పుడు నేను, నా భార్య వుడ్బర్గ్ వెళ్ళి ఆమెను కలిశాము. సెప్టెంబరు నాటికి ఆమె సీక్రెట్ డాక్టర్ని మొదలుపెట్టలేదు. ఆరోగ్యం కాస్త బాగానే ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె మేనత్త మేడం ఫదేవ్ ఆమెకు తోడుగా ఉంది. గతంలోని మానసిక గాయాలు మానాయి. మొత్తం మీద సీక్రెట్ డాక్టర్ని రాయగల శక్తి ఏర్పడ్డది. మేము లండన్ వచ్చేసాం. అక్టోబరులో మేడం ఉత్తరం రాసింది. నేను సీక్రెట్ డాక్టర్ని రాసే పనిలో పడ్డాను. చాలా బిజీ. న్యూయార్కులో ఐసిస్ అన్వీల్డ్ రాసిన నాటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. అప్పటికన్నా ఇప్పుడు బెటర్. ఎటు చూసినా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఊహకు అందని విషయాలు మనసులోకి చొరబడుతున్నాయి. అంతా మిస్టరీగా ఉంది. అవును, సీక్రెట్ డాక్టరీన్ అంటే అంతా మిస్టరీయే కదా. మేడం సహాయకురాలు కాంటస్ కాన్స్టన్ 1885. నా దేశం స్వీడన్. కొంతకాలం ఇటలీలో నా స్నేహితురాలి దగ్గర ఉందామని అనుకున్నాను. మధ్యలో జర్మనీ మేడం గెబహార్డ్ ఇంటికి వస్తానని మాటిచ్చాను. స్వీడన్లో వ్యవహారాలు చక్కబెట్టుకున్నాను. ఎన్ని రోజులు ఉండిపోతానో ఇండియాలో ఐడియా లేదు. నా వెంట తీసుకువెళ్ళవలసిన వస్తువులు బ్యాగుల్లో సర్దుకుంటుండగా ఒక గొంతు వినిపించింది, ఆశ్చర్యవాణి. ఆ పుస్తకం తీసుకుపో, ప్రయాణంలో పనికొస్తుంది. నాకు క్లైర్ ఆడియన్స్ పట్ల నమ్మకం ఉంది. నాలోనూ కాస్త దూరశ్రవణ, దూరదర్శన్ విద్యలు చోటు చేసుకుంటున్నాయి. ఆ గొంతు ఎవరిదో తెలియకపోయినా నమ్మకం ఉంది కనుక టేబుల్ పైన ఉంచిన పుస్తకం తీసి పెట్టెలో అడుగున పడవేశాను. అది మాన్యుస్క్రిప్టు, చేతిరాత పుస్తకం. ప్రయాణాల్లో అటువంటి పుస్తకం చదవడం కుదరదు. అన్ని తంత్రాలు, మంత్రాలు, మ్యాజిక్లు, మిస్టరీలు పుస్తకం నిండా. అనుకున్నట్లే జర్మనీలో ఎల్బార్ ఫెరడ్ చేరాను. మిత్రురాలు ఆప్యాయంగా ఆదరించింది. ఇటలీ చేరడం నా గమ్యం. అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా చాలామంది స్నేహితులు ఉన్నారు అక్కడ. త్వరలోనే వెళ్ళిపోతానని మేడం గెబహార్డ్తో ముందే చెప్పాను. ఇంకా బయలుదేరబోతుండగా గెబహార్ట్ చెప్పింది నాతో తనకు మేడం బ్లెవెట్స్కీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం గురించి. బ్లెవెట్స్కీ జబ్బు పడ్డది, మెంటల్ డిప్రెషన్లో ఉన్నదని, తోడుగా ఒక సర్వెంట్ గర్ల్, ఇండియా నుండి వచ్చిన ఒక శిష్యుడు మాత్రం ఉన్నారు. మేడం గెబహార్ట్ సలహా, నీవు మేడం బ్లెవెట్స్కీ దగ్గరకు వెళ్ళిపో. తనకు నీ అవసరం చాలా ఉంది. నేను వచ్చి మీతో కొన్ని రోజులు ఉంటానని. నేనే ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం గెబహార్ట్కు చూపించి పోస్ట్ చేశాను. సంతోషించింది. 3వ రోజున జవాబు వచ్చింది, నీవు రావద్దు. ఇంట్లో మరొక అతిథికి జాగా లేదు. పైగా నేను సీక్రెట్ డాక్టరీన్ పనిలో తలమునకలుగా ఉన్నాను. ఎవరితో స్పెండ్ చేస్తే తీరిక లేదు. ఇటలీ నుండి తిరుగు ప్రయాణంలో రా. ఆ ఉత్తరం నిరాశ కలిగించింది. వెంటనే ఇటలీ వెళ్ళడానికి సిద్ధపడ్డాను. సామాన్లు సర్దుకున్నాను. బయట క్యాబ్ రెడీగా ఉంది. అప్పుడు టెలిగ్రామ్. వెంటనే ఉల్జిబర్గ్ బయలుదేరు, అర్జెంటు బ్లెవెట్స్కీ. టెలిగ్రామ్ చూడగానే మాకు కంగారు పుట్టింది.
ఏం జరిగి ఉంటుంది? జరగరానిదేదో జరిగితే తప్ప టెలిగ్రామ్ ఇవ్వరు కదా. మరో ఆలోచన లేకుండా సాయంత్రానికి బ్లవర్స్కి లాడ్జికి చేరాను. కంగారు, భయం. మేడం మెట్లు ఎక్కుతుంటే కాళ్ళు తడబడ్డాయి. ఏ దృశ్యం చూడవలసి వస్తుందో. మై గాడ్! ఎదురుగా వచ్చి మేడం నవ్వుతూ పలకరించారు. అమ్మయ్య, ఎంత రిలీఫ్! మేడంకు ఏమీ కాలేదు. నన్ను క్షమించు. చాలా కఠినంగా ప్రవర్తించాను కదూ. ఏం చేయను? నిజం చెప్పనా? ఇక్కడ ఉన్నది ఒకే బెడ్రూమ్. నీవా చిన్నదానివి, నీకు సోకులు ఎక్కువ, నీకు ప్రైవసీ కావాలి. ఈ ముసలదానితో ఒకే గదిలో ఎలా ఉంటావు? నా పద్ధతులు వేరు, నీ పద్ధతులు వేరు. ఈ గదిలో ఉంటే నీకు నచ్చినవి చాలా భరించాలి. ముసలి వాళ్ళని భరించడం కష్టం. అందువల్ల నీవు వస్తానంటే వద్దని రాశాను. నీకు ఉత్తరం పోస్ట్ చేసిన తర్వాత మా గురువు గారు మందలించారు. నిన్ను వెంటనే రప్పించుకోమన్నారు. మాస్టర్ మాట కాదనలేను కదా. అది ఆర్డర్. ఆ తర్వాత బెడ్రూమ్ మధ్యలో కర్టెన్ కట్టి 2 భాగాలుగా చేయించాను. నీకేమీ ఇబ్బంది ఉండదు కదా. మేడం ఎన్ని అసౌకర్యాలున్నా మీతో ఉండటం మహాభాగ్యం. టీ తాగడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు పోతుండగా మేడం అన్నది, నాకు పనికొచ్చే పుస్తకం నీ దగ్గర ఏదో ఉందని, అది నీవు తెస్తున్నావని మాస్టర్ చెప్పారు. ఏది ఆ పుస్తకం? సారీ మేడం, మీకు పనికొచ్చేంత గొప్ప పుస్తకం నా దగ్గర ఎలా ఉంటుంది? ఆలోచించుకో. టరట్ కబ్బలా గురించి పుస్తకం లేదా? నిజంగా ఆ పుస్తకం తీసుకురమ్మని మాస్టర్ నీకు చెప్పారట. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. పెట్టులో అడుగున పడేసిన రాత పుస్తకం గురించి. ఉపయోగం లేని పుస్తకం కదా అని అడుగున పడేసి దాని సంగతే మర్చిపోయాను. రూమ్లోకి వెళ్ళి పెట్టి తెరిచి ఆ పుస్తకం తెచ్చాను. ప్యాకెట్ అలాగే ఉంది. ఆగు, దాన్ని విప్పకు. 10వ పేజీలో 6వ లైన్లో ఆ కొటేషన్ ఉందేమో చూసి చెప్పు చాలు. పుస్తకం తెరిచాను. మేడం చెప్పిన కొటేషన్ ఉంది. అది స్క్రిప్టు. ఎవరు తీసి చదివే అవకాశం లేదు. అది నా ఫ్రెండ్ స్వదస్తూరితో రాసిచ్చిన పుస్తకం. మేడంకి తెలిసే అవకాశం లేదు. తెలిసే అవకాశమే లేదు. మిస్టరీ. చూడమ్మాయి, ఇది సీక్రెట్ డాక్టర్ నా కొత్త పుస్తకం. ప్రస్తుతం దాని రచనలో ఉన్నాను. మాస్టర్ స్వయంగా మ్యాటర్ అందిస్తున్నారు, నేను రాస్తున్నాను. నీ దగ్గర ఉన్న ఈ పుస్తకం నాకు ఉపయోగిస్తుందని మాస్టర్కి తెలుసు. ఒక్కరోజులో ఎంత చిత్రమైన మార్పు! ఆ రోజు గడిచింది. మర్నాటి నుండి నా జీవితం బ్లావెట్స్కీ జీవితంతో ముడిపడ్డది. ఉదయం 6 గంటలకే సర్వెంట్ గర్ల్ మేడంకు టీ తీసుకుపోతుండగా నాకు మెలకువ వచ్చింది. నేను 1 గంటలో రెడీ అయి మేడం గదిలోకి వెళ్ళాను. మేడం అన్నది, నా పనికి ఇకపైన బ్రేక్ పడకూడదు. 8 గంటలకు బ్రేక్ఫాస్టు, 1 గంట దాకా రాస్తుంటాను. కాలింగ్ బెల్ మోగించినప్పుడు లంచ్ తెస్తూ ఉండు. వచ్చేటప్పుడు తలుపు మూసి లోపలకు రా. రాత్రి డిన్నర్ టైం వరకు నన్ను డిస్టర్బ్ చేయవద్దు. రాత్రి 10 గంటలకు రాత పని ముగించి పేషెంట్స్ ఆడుకునేది. థియోసాఫికల్ విషయాలు చెప్పనిచ్చేది కాదు. పత్రికలు తెచ్చి ముఖ్యమైన విషయాలు చదివి వినిపించేదాన్ని. రాత్రి 1 గంట వరకు రష్యన్ పత్రికలు చదువుకునేది. అది మేడం దినచర్య. ఆమెకు వచ్చిన ఉత్తరాలకు జవాబులు రాయడం నా పని. సొసైటీ ఆఫ్ ఫిజిక్ రీసెర్చ్ వారి రిపోర్టు వచ్చిన రోజు ఆమె బోరున ఏడ్చింది. నోట మాట రాలేదు. అది పెద్ద షాకు. థియోసాఫికల్ సొసైటీ కర్మ కాలింది. ఆ పాపం నాకు చుట్టుకుంది. నన్ను బలిపశువును చేశారు. నేను రష్యా గూఢచారినట. నా మాట ఎవరు వింటారు? ఇంకా నా సీక్రెట్ డాక్టర్ని ఎవరు చదువుతారు? ఎవరు నన్ను గౌరవిస్తారు? మాస్టర్ ప్లాను ఎవరు నెరవేరుస్తారు? నేను ఎవరి కోసం బ్రతకాలి? కర్మ. ఈ అవమానం భరించలేను. చచ్చిపోతే ఇంతకాలం పడ్డ శ్రమ వృధా అవుతుంది. సొసైటీ నామరూపాలు లేకుండా పోతుంది. విలపించింది. మేడం అంతగా కృంగిపోవడం నేను ఎప్పుడు చూడలేదు. ఆ రోజున బేలగా విలపించింది. బహుశా జీవితంలో ఆ రోజున మొదటిసారి కన్నీరు పెట్టి ఉంటుంది. నా వైపు చూసి అన్నది, వెళ్ళిపో కాంటాస్, నన్ను వదిలి వెళ్ళిపో. నీవు జమీందారు బిడ్డవు. చెడిపోయిన నాలాంటి దానితో నీకేం పని? నా వల్ల నీకేం లాభం? ప్రపంచం నన్ను దోషిగా చూస్తుంది. ఇకపైన నేను మాయలేడిని, మంత్రగత్తెను. నా వల్ల నీ పరువు పోకూడదు. వెళ్ళిపో తల్లి.
నేను మేడం కళ్ళలోకి చూసి అన్నాను, అమ్మ మీకు తెలుసు మాస్టర్లు ఉన్నారని. థియోసాఫికల్ సొసైటీ స్థాపనకు మీరు నిమిత్త మాత్రులు. అది మాస్టర్ సంకల్పం, అది మహత్కార్యం. ఆ విషయం మీకు తెలుసు. నిప్పుకు చెదపట్టదు, సత్యానికి వన్నె తగ్గదు. మేడం, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. నా జీవితం మీతోనే. మీ సేవ చేసుకోనియండి చాలు. అందరూ వెళ్ళిపోయినా మీకు నేను, నాకు మీరు ఉంటాం. మళ్ళీ మంచి రోజులు వస్తాయని నా అంతరాత్మ చెబుతోంది. అప్పటికి సీక్రెట్ డాక్టర్ రచన ఆగిపోయింది. ఆమె కలం ముందుకు సాగలేదు, మనసుకు స్థిమితం లేదు. కొన్ని రోజుల తర్వాత తేరుకుని రచన తిరిగి ప్రారంభించింది. అవునా, విధి రాసిన రాతను తిప్పిరాసే శక్తి మనిషికి ఉంది కదా. కర్మను సైతం జయించిన ధీమని బ్లెవెట్స్కీ మేడం. తర్వాత అక్కగారు జిలిహోవ్స్కీ, ఆమె కూతురు వచ్చారు.